మహాపరిశుద్ధుడా, మీ పాదాలు పట్టుకోవడానికి నేను యోగ్యురాలు కాదయ్యా. ఈ సమయం ఇచ్చినందుకు మీకు లెక్కని పోటు శృతయ్య శృతయ్య శృతయ్య. మీరెక్కడా నేనెక్కడయ్యా? మీరు గొప్ప దేవుడు తండ్రి, సర్వశక్తి తండ్రి. నాయన ఈ దిక్కులేని అనాథిని, ఈ అనాథికి ఇచ్చిన బిడ్డల్ని మమ్మల్ని వదలకండి అయ్యా తండ్రి. మాకు వదిలితే మా బ్రతుకులేదేసయ్యా తండ్రి. నాయన మీ పాదాలకు నమస్కారం తండ్రి. నాయన 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 తండ్రి అన్నవారు మొర వింటానన్నావు తండ్రి. దయగలవాడ, ప్రేమగల తండ్రి. నీ ప్రేమకి నీ దయకి లెక్కలేని కోటూరు శృతయ్య శృతయ్య శృతయ్య. ఈ సమయం ఇచ్చి ప్రార్థన చేస్తున్నందుకు మీకు లెక్కలేని కోటూరు శృతయ్య. చేసేది నేను కదయ్యా, మీరేనండి అయ్యా తండ్రి. నాయన అనేకులకి తండ్రి ప్రార్థన మార్పు కలిగించయ్యా తండ్రి. నాయన నాయన పూజలు నాయన ప్రార్థన చేసేవాళ్ళు కూడా నాయన పూజలు చేసే మారిపోయేటట్టుగా ప్రపంచం మారిపోతుంది నాయన. వాళ్ళందరికీ మారు మనసు భిక్ష వేసిన తండ్రి. నాయన ఈ లోకం వైపు చూడకుండా నీ వైపు చూసే కళ్ళు భిక్ష వేయిన తండ్రి. మారిన వారు ఇంకా నాయన అనేకులు మార్చే బిడ్డలుగా నా తండ్రి మారిన తండ్రి. అనేకుల్ని తట్టు త్రిప్పేటట్టు చేయి తండ్రి. నాయన 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 మారిన వాళ్ళకి నా తండ్రి, నాయన మారలేని వాళ్ళకి నా తండ్రి నువ్వే నిజ దేవుడు అని స్వప్న దర్శనం కనబడి మాట్లాడండి అయ్యా తండ్రి. నా తండ్రి నాయన నాయన ధన్యులు వెళ్ళి అన్నిల్లో కలిసిపోతున్న కలవనకుండా చేయి తండ్రి. వేరుగా ఉంచయ్యా మమ్మల్ని నా తండ్రి. నాయన 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 వేస్తానన్నావు తండ్రి. నేను వేసదరిగా ఉంటే తండ్రి వేసదరి బతి చేయకూడదన్నావు తండ్రి. నాయన మాకు నిజమైన భక్తి, నిజమైన విశ్వాసాన్ని భిక్ష వేసి వాక్యం చదువు కీర్తన ప్రార్థన జయన దైవష్టం శాతం సమర్పణ రాగడ ప్రార్థన నా తండ్రి. నాయన నాయన మేము భయభక్తులు కలిగేటట్టు శుభ్రతిగేటట్టు భిక్ష వేయి తండ్రి. ఈ లోకం వైపు చూడండి, నీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం అయ్యా. ఈ లోకంలో మాకు ఎన్ని ఇచ్చినప్పుడు వాటి వైపు చూడకుండా నీ రాజ్యమే శాశ్వత రాజ్యం. నీ రాజ్యంలో గాయలో మాకు కొంచెం భిక్ష పెట్టి నా తండ్రి మా చిత్తాన్ని కొట్టుకొని చిత్తమైన నాయన 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 జరిగేటట్టు భిక్ష వేయి తండ్రి. నాయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయి తండ్రి. నీ దాసులు చెప్పినట్టయితే మేమైతే చేయలేము, మీరే ఉండి మాతో చేయించుకుని నా తండ్రి. నాయన నాయన గుణవతైన భర్తలను, గుణవతైన భార్యలను తీసుకొచ్చిన తండ్రి వివాహం జరిపించుకుని పాదాలు పడి భిక్ష పడుకుంటున్నాను అయ్యా. దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను నాయన. 7 ఖండాలు మన కుటుంబం అన్నావు తండ్రి. మన కుటుంబంలో ఉన్నవారందరినీ నా తండ్రి. నాయన నాయన మహాపరిశుద్ధుడా, నాయన మీ పాదాలకు నమస్కారం తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో నా తండ్రి చెడ్డవారు అంటూ ఉండకూడదు నాయన. నాయన అందరినీ మంచివారుగా మార్చే తండ్రి. మంచివారిని ఇంకా మంచిగా బ్రతికేడు భిక్షవే తండ్రి. నాయన తొట్టిల్లిపోకూడదు. ఈ లోకాన్ని చూసినా తండ్రి, ఈ లోక మనుషులు చూసినా తండ్రి. నాయన నాయన చెడ్డవారుగా మారకూడదు నాయన. మంచివారుగా బ్రతికేడు భిక్షవే తండ్రి. దేహి భిక్షాందేహి అని అడుగుతాను తండ్రి. 7 ఖండాల రోగులు నాయన ముట్టి స్వస్థపరచండి అయ్యా. నేను స్వస్థపరిచే హోసం నేనే అన్నావు తండ్రి. నాయన మంచి మీద ఇళ్ళకాడ హాస్పిటల్ సమస్త రోగుల్ని ముట్టి స్వస్థపరచమని నాయన 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 పేరున లేఖలు పేరు లేని రోగాలు వచ్చిన రోగాలు రాబోయే రోగాలను అబ్జే తండ్రి. నాయన నా తండ్రి నువ్వు అంత సమర్థుడు అంట నా తండ్రి. నాయన పెట్టగలవు తీయగలవు అంట నాయన. అంత గొప్ప దేవుడు అంట నాయన. సర్వశక్తిమంతుడా నాయన, నీకు పాలేరులే బ్రతకడం నాకు నేర్పించయ్యా నాయన 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 తండ్రి. నాయన మీ పాదాలు పడి దేహి అని అడుగుతున్నాను తండ్రి. నువ్వు త్వరగా వస్తున్నావంటే త్వరగా సిద్ధపరచవా తండ్రి. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారు అందరినీ నాయన. ఈ కష్టాలు ఉన్న ఊరు నుంచి నా తండ్రి, బాధలు ఉన్న ఊరు నుంచి నా తండ్రి. నాయన మరణం ఉన్న ఊరు నుంచి నాయన, నీ మరణం లేని ఊరు త్వరగా తీసుకెళ్ళమని నా తండ్రి. బాధలు లేని ఊరు నాయన, కష్టాలు లేని ఊరు త్వరగా వచ్చి త్వరగా తీసుకెళ్ళమని మీ పాదాలు బట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నానయ్యా. ఏ ఒక్క ఆత్మ నశించడం నీకు ఇష్టం లేదయ్యా నాయన. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్న వారందరినీ మంచాల బట్టి శరీరమట్లో కాలిపోకుండా 2 రకాల మొదటి గుంపులు ఎగురు తీసుకెళ్ళమని మీ పాదాలు బట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను తండ్రి. నాయన మా ఆలోచనలు నాయన మా తలంపులు మా జ్ఞానం మంచి కాదయ్యా. మీ తీసుకొని మీరు మాకు భిక్ష పెట్టండి అయ్యా నాయన నాయన. మీకు లోబడి బ్రతకాలయ్యా నాయన 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 తండ్రి. మిమ్మల్ని గుర్తెరగాలయ్యా తండ్రి. తండ్రి మీరు అంటున్నా తండ్రి పక్కలో కొంచెం చోటిచ్చి నా తండ్రి. నాయన మేము పడుకుంటే నా ఏసై ఇది చోటు, ఇది నా చోటు అని నాయన పడుకుంటే నాయన మీరు పక్కనే ఉంటారంట నాయన. అంత గొప్ప దేవుడు అయ్యా నా తండ్రి. నాయన మేము అంత గొప్ప నాయన, అంత గొప్ప దేవుడు నమ్ముకొని లోకాన్ని చూసి భయపడుతున్నావయ్యా. మమ్మల్ని క్షమించయ్యా నాయన. మాకు ధైర్యాన్ని భిక్షవే తండ్రి. నీ వైపు చూసే కళ్ళు భిక్షవే తండ్రి. నాయన 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 మమ్మల్ని వదలకండి అయ్యా. మేము దిక్కులేని వాళ్ళమయ్యా, అనాథులమయ్యా, పెంటలాంటి వాళ్ళని చెత్తలండి ఎందుకు పనికిరాందని అయ్యా నాయన. పాపలు అందరికంటే ప్రథమ పాపనైనా నన్ను జ్ఞాపం పెట్టుకుని ప్రార్థన మీరు నాతో చేస్తున్నందుకు మీకు లెక్కలేని కోటకులు శృతయ్యా. ప్రార్థన చేసేది నేను కాదయ్యా, మీరు తండ్రి. నాయన మహాపరిశుద్ధుడా మీ పాదాలు బట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నానయ్యా. 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారందరినీ నువ్వు సృష్టించిన మరొని నీతి మరొని నడిపించి నీ రాకడ సిద్ధపరిచి నీ పరలోక ద్వారబంధులను తెరిచి ఉంచి మా హృదయాన్ని తీసుకొని హృదయాన్ని మాకు ఇచ్చి మా శరీరం మీ శరీరం కలుపుకొని మమ్మల్ని నిత్య జీవారసులుగా చేయమని మీ పాదాలు బట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను నాయన. అన్నింటిని దండిని చేయండి అయ్యా తండ్రి. నాయన అనుడంటూ 7 ఖండాలు మన కుటుంబంలో ఉండకూడదయ్యా. అన్నింటి దండిని చేసి 7 ఖండాలు మన కుటుంబంలో ఉన్నవారందరికీ నా తండ్రి నువ్వే నిజ దేవుడు అని తెలియజేసిన తండ్రి. అందరు
రక్షణ పొంది ఆపరేషన్ తీసుకొని అందరినీ నీ తట్టు తిప్పి నా తండ్రి నాయనా 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 నాయన ఎవరు నరకం పాలు కాకుండా నా తండ్రి మట్టి లేని గోతులోకి వెళ్లకుండా నా తండ్రి అగ్నిగుండంలో వేయకుండా నాయన అగ్ని ఆరదని పురుగు సావదంటున్నాను ఆ పురుగుల్లో కూడా భయంకరమైన పురుగుల్లో కూడా వేయకుండా నా తండ్రి ప్రతి ఒక్క ఆత్మని తప్పించి కాపాడమని నీ రాజ్యం తీసుకెళ్ళమని మీ పాదాలు పట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నాను నాయన ఈ భూమి మీద మాకు సహనాన్ని ఓపికని భిక్షవే తండ్రి నాయన మాకు శుద్ధి శుభ్రం నేర్పించయ్యా నా తండ్రి ఎవరిని నొప్పించే పనులు చేయకుండా ఎవరిని బాధ పెట్టే పనులు చేయకుండా నా తండ్రి నాయన నాయన మంచిగా బ్రతికించయ్యా నాయన ఎలా నడవాలో ఎలా ఉండాలో మాకు తెలియదయ్యా మాకు శుద్ధి శుభ్రాన్ని నా తండ్రి నాయన మంచి జ్ఞానాన్ని మాకు భిక్ష వేసి నాయన అటువంటి దైవజనులు ఇచ్చినందుకు మీకు లెక్కలేని కోటలు శృతయ్య మీ దైవజనులు నాయన ఇచ్చిన ప్రార్థన వల్ల నా తండ్రి నాయన మేము ఇలా బ్రతుకుతున్నాం తండ్రి నాయన మహాపరిశుద్ధుడా నా తండ్రి నాయన ఆ దైవజనులకి నా తండ్రి శిరస్సు మరకాల వారు సంపూర్ణ స్వస్థ డేట్ మార్చి ఇంకో పరందం తీసుకెళ్తే మేము బ్రతకలేమయ్యా నాయనా డేట్ మార్చి ఉండేసి నీ రాకడ పర్యంతరం గురించి మరి పాద బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి నీ దాసులు ఇద్దరు వచ్చినప్పుడు ఏసే గారి ముందు దేవసన క్షేమంగా నవ్వుతా వెళ్ళాలి తండ్రి నాయన ఎప్పుడు కూడా ఏసయ్య నీ దాసుల్ని కానీ నా తండ్రి ఏసయ్య మిమ్మల్ని కానీ మీరు ఇచ్చిన దాసులు కానీ నాయన ఆ దాసులకు ఇచ్చిన బిడ్డలు కానీ ఎవరిని మేము బాధ పెట్టే పనులు చేయకుండా మీ గాయాలు మానిపోయే పనులు చేసేటట్టు భిక్షవేమని దేహి భిక్షాందేహి అని అడుగుతున్నానయ్యా మీ మహిమని భిక్ష వేయండి అయ్యా నాకు ఇచ్చిన బిడ్డలకి నా తండ్రి గారు మీ మహిమ భిక్ష వేయండి కుమార్ గారు మీ మహిమ భిక్ష వేయండి పరిశుద్ధాత్మ గారు మీ మహిమ భిక్ష వేయండి అయ్యా మీ మహిమ మీ కృప మీ దయ మీ కనికరం మీ జారి లేకపోతే మేము బ్రతకలేమయ్యా దయగల తండ్రి మేము దయలేనమయ్యా ప్రేమ గల తండ్రి మేము ప్రేమ లేనమయ్యా నాయన కరుణ గల తండ్రి మేము కరుణ లేనడం తండ్రి నాయన ఈ పాపిలపై ఎంత ప్రేమ చూపుతున్నావు తండ్రి ఈ పాపిపై ఎంత ప్రేమ వేసయ్యా నాయన ఎంత క్షేమంగా ఉంచేవయ్యా నా తండ్రి ఎన్ని గంటల ఆపదలు నాయన రోజుకి నా తండ్రి నాయన ప్రతి క్షణము నాయన సాతానున్న లోకంలో నాయన మేము పంజమునే బ్రతుకుతున్నాము నాయన అది ఎంతో భయంకరమైన పనులు చేద్దంటున్నా తండ్రి సాతాను నుంచి నాయన వాడికి మారు మనసు కలగజేసి మా జోలికి రాకుండా నా తండ్రి చేసిన తండ్రి మమ్మల్ని కాస్తున్న తండ్రి మీకు లెక్కలను కోడవలు శృతయ్యా నిమిషానికి కాస్తున్నావయ్యా నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలదని తండ్రి నాయన మహాపరిశుద్ధుడా నాయన దృష్టికి మా జోలికి రాకుండా అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ ఎద్దరిని పారిపోనని సెలవిచ్చిన తండ్రి నాయన వాడు తంత్రాన్ని ఇలా నీ శిలువరత్నంతో కడిగివేసి అపవాదిని ఎదిరించినప్పుడు ఎద్దరిని పారిపోయిన సెలవించిన 7 ఖండాలు మనం ఎక్కడ దృష్టి పనిచేయకుండా దృష్టికి మారుమనసు భిక్ష వేసి గోరుల దేనాలకు మా దేహాన్ని సడిపుల మీద దేలపడిన రాజ్యం చేతపడి చేతి పోత వేసి పట్టలు మారుమనసు మార్పు తిరిగి వాళ్ళ దానం చేయమని ప్రతి గృహం చుట్టూ ప్రతి మనుషుడి మీ పరిశుద్ధతలు కావలుగా ఉంచి ఇప్పుడే సాతాన్ని తండ్రి యొక్క నామలు కుమారుని యొక్క నామలు పరిశుద్ధాత్మ అగ్నిని సాతాన్ని బంధించి కాల్చివేమని మీ పాదాలు పట్టి దేహి భిక్షాందేహి అని అడుగుతున్నారు.